స్వాగతం. ముందుగా నాటి ముఖ్యాంశాలను పరిశీలిద్దాం. వచ్చే ఏడాదికి పోలవరాన్ని పూర్తి చేసి జాతికి అంకితం చేస్తాం. అసెంబ్లీలో ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చలో సీఎం చంద్రబాబు స్పష్టీకరణ. పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా మహిళా సాధికారత వారోత్సవాలు. పోలీసు ఉద్యోగులు మహిళలకు ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించిన పోలీస్ యంత్రాంగం. జిల్లాలో పలు మండలాల్లో పర్యటించిన జిల్లా కలెక్టర్. వరి పంటకు బదులుగా రైతులు ఉద్యాన పంటలు వేయాలని పిలుపు. కలెక్టరేట్ లో ఉత్సాహంగా మహిళా క్రీడా పోటీలు ప్రారంభించిన కలెక్టర్. మహిళలే సమాజ ప్రగతికి శక్తి అన్న హరీంద్ర ప్రసాద్. అసెంబ్లీలో చంద్రబాబు కీలక ప్రసంగం చేశారు. అమరావతి ఏపీ శాసనసభలో ద్రవ్య వినిమయ బిల్లుపై జరిగిన చర్చలో ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక ప్రసంగం చేశారు. రాష్ట్ర ఆర్థిక ప్రగతి, కూటమి ప్రభుత్వ లక్ష్యాలు, గత ప్రభుత్వ వైఫల్యాలను ఆయన సోదాహరణంగా వివరించారు. కూటమిలోని 3 పార్టీలు పూర్తి సమన్వయంతో ముందుకు సాగుతున్నాయని స్పష్టం చేశారు. వచ్చే ఏడాదికి పోలవరాన్ని పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని ప్రకటించారు. గత ప్రభుత్వ అప్పుల భారంపై ధ్వజమెత్తారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేశారని మండిపడ్డారు. గత వైసీపీ ప్రభుత్వం ప్రభుత్వ ఆస్తులు సైతం తాకట్టు పెట్టి అప్పులు తెచ్చిందని విమర్శించారు. ఇష్టానుసారంగా ఎప్పుడైతే డబ్బులు కట్టరు అనే నమ్మకం లేనప్పుడు, క్రెడిబిలిటీ లేనప్పుడు ఎక్కువ ఇంట్రెస్ట్ పెట్టే పరిస్థితి వస్తుంది. అలాంటి ఇంట్రెస్ట్ కూడా పెంచి తీసుకొచ్చారు. ఈరోజు అధ్యక్ష మళ్ళీ కేంద్ర సహకారంతో కేంద్ర మంత్రి గారు కూడా పూర్తిగా సహకరిస్తున్నారు. ఫైనాన్స్ మినిస్టర్ గారు ఇప్పటికే 43,298 కోట్ల రూపాయలు రీషెడ్యూల్ చేయించాం. దీనివల్ల 327 కోట్ల సంవత్సరానికి బెనిఫిట్ వస్తుంది. ఏవైతే తెలంగాణలో ఉన్న 7 మండలాలు ఇవ్వకుండా పోలవరం నేషనల్ ప్రాజెక్ట్ చేసుంటే అది సాధ్యమయ్యేది కాదు. పోలవరంలో ఆ రోజు మనం చూస్తే ఒక వ్యక్తి స్వార్థంతో ఒక ప్రాజెక్ట్ను కూడా ఈ విధంగా ధ్వంసం చేస్తారో మనం చూసాం. డయాఫామ్ వాల్ పూర్తిగా గోదావరిలో కొట్టుకునే పరిస్థితి వచ్చింది. నిర్లక్ష్యం, స్వార్థంతో ఈరోజు ఈ హౌస్లోని హామీ ఇస్తున్నా, మళ్ళీ రాబోయే సంవత్సరం గోదావరి పుష్కరాల కంటే ముందే పోలవరాన్ని పూర్తి చేసి జాతికి అంకితం చేసే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటామని దిశ. అందులో కూడా క్వాలిటీ కాడ రాజీ లేదు. చాలా స్పష్టంగా ఉన్నాం. ఏదైతే ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్ ఉన్నారు, కేంద్ర ప్రభుత్వం సిడబ్ల్యూసి ఉంది, వాళ్ళ ఆధ్వర్యంలో ప్రతి ఒక్కటి కూడా పూర్తి చేసి ఈ ప్రాజెక్టును పూర్తి చేసే బాధ్యత తీసుకోవడమే కాకుండా జాతికి అంకితం చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మహిళా సాధికారత వారోత్సవాలు జిల్లాలో ఘనంగా కొనసాగుతున్నాయని, ఇందులో భాగంగా జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మహిళా పోలీసు ఉద్యోగులు, మహిళా సంరక్షణ కార్యదర్శులు, పోలీస్ కుటుంబాలకు చెందిన మహిళలకు మహేంద్ర ఆసుపత్రి మరియు మహాత్మా గాంధీ క్యాన్సర్ ఆసుపత్రి సంయుక్తంగా మార్చి 6న క్యాన్సర్ స్క్రీనింగ్, గైనిక్ మరియు సాధారణ వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అదనపు ఎస్పీ పి సౌమ్యలత ముఖ్య అతిథిగా హాజరై స్క్రీనింగ్ పరీక్షలను ప్రారంభించారు. ఈ సందర్భంగా అదనపు ఎస్పీ పి సౌమ్యలత మాట్లాడుతూ మహిళా సాధికారత వారోత్సవాల భాగంగా జిల్లా ఎస్పీ ఆర్ దామోదర్ ఐపీఎస్ ఆదేశాలతో జిల్లా పోలీస్ శాఖలో పనిచేస్తున్న మహిళా పోలీసు ఉద్యోగులు, మహిళా సంరక్షణ కార్యదర్శులు మరియు పోలీస్ కుటుంబాలకు చెందిన మహిళలకు ఉచితంగా సర్వైకల్ క్యాన్సర్, ఛాతీ క్యాన్సర్ స్క్రీనింగ్, గైనిక్ సాధారణ వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు. ఈ వైద్య పరీక్షలు విజయనగరం పట్టణానికి చెందిన మహేంద్ర ఆసుపత్రి, విశాఖపట్నానికి చెందిన మహాత్మా గాంధీ క్యాన్సర్ ఆసుపత్రి వైద్యులు సంయుక్తంగా నిర్వహించారన్నారు. మహిళలందరికీ క్యాన్సర్ మీద అవగాహన ఉండాలని, క్యాన్సర్ని స్క్రీనింగ్ ద్వారా నిర్ధారణ చేసుకోవడానికి సులభమైన పద్ధతులతో మనం ఈరోజు మహేంద్ర హాస్పిటల్ అండ్ మహాత్మాది క్యాన్సర్ హాస్పిటల్ వారి సహాయంతో మహిళలందరికీ కూడా బ్రెస్ట్ అండ్ సర్వైకల్ క్యాన్సర్ మీద అవేర్నెస్ కోసం చేస్తూ అవసరమైన ప్యాప్స్మియర్లు మరియు సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్స్ అనేది చేయడం జరుగుతుందండి. పోలీస్ డిపార్ట్మెంటే కాకుండా అందరికీ తెలియజేసింది ఏమంటే
సర్వైకల్ క్యాన్సర్ బ్రెస్ట్ వలన మనం ఎక్కువగా మన భారతదేశంలో బారిన పడుతున్నారు కాబట్టి దానికి పూర్తిగా సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ అనేది ప్రతి ఒక్కరికి తెలియజేయాలనే ఉద్దేశంతో ఈరోజు మనం ప్రధానమంత్రికి తెలియజేయడం జరుగుతుందండి. అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు మేము విజయనగరం జిల్లాలో ఈ మహిళా దినోత్సవం సందర్భంగా మెడికల్ క్యాంప్ ఒకటి అరేంజ్ చేయడం జరిగింది. రెగ్యులర్గా కాకుండా ఈరోజు మా వర్క్ ఫోర్స్ కానీ లేకపోతే మాకు అసోసియేటెడ్ ఉన్న వర్క్ ఫోర్స్లో ఎవరైతే ఫీమేల్ పర్సన్స్ ఉన్నారో ఫీమేల్ స్టాఫ్ ఉన్నారో వీళ్ళందరికీ సర్వైకల్, బ్రెస్ట్ క్యాన్సర్ అండ్ అదర్ గైనిక్ రిలేటెడ్ ఇష్యూస్తో పాటు ఫిజిషియన్ కూడా తీసుకురావడం జరిగింది. మెయిన్గా ఇప్పుడు ఉన్న వర్క్ ప్రెషర్ వల్ల లేకపోతే హాస్పిటల్స్కి వెళ్ళడం అవ్వక ఎప్పటికప్పుడు చెకప్స్ చేయించుకోవడం అవ్వక చాలామంది మనకి ఇప్పుడు రీసెంట్ డేస్లో ఈ సర్వైకల్ ఆర్ బ్రెస్ట్ క్యాన్సర్స్ బారిన పడటం జరుగుతుంది. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని మేము ఈరోజు ఈ చెకప్స్ అరేంజ్ చేయడం జరిగింది. దానికి మహేంద్ర హాస్పిటల్స్ నుంచి మేము డాక్టర్స్ని పిలవడం జరిగింది. వైసీపీలో కొందరు ఇష్టం వచ్చినట్లు తిట్టి కులం వెనుక దాక్కుంటున్నారని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆరోపించారు. ద్రవ్య వినిమయ బిల్లుపై అసెంబ్లీలో చర్చ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఇష్టం వచ్చినట్లు తిట్టి కులం వెనుక దాక్కుంటే రాష్ట్రం నష్టపోతుందని మాజీ మంత్రి అంబటి ఉద్దేశించి వ్యాఖ్యానించారు. వైసీపీకి 11 మంది సభ్యులున్న 11,000 మంది ఉన్నట్లు మాట్లాడుతున్నారని, అబద్ధాలను సైతం నిజాలుగా చెబుతున్నారని ఎద్దేవా చేశారు. ఇతరుల స్వేచ్ఛను, హక్కులను హరించడం తమ హక్కుగా వైసీపీ భావిస్తుందని మండిపడ్డారు. కూడా వాళ్ళ సభ్యులు తక్కువ 11 మంది అయినప్పటికీ కూడా వాళ్ళు ఒక 1100 మంది ఉన్నట్టుగా వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. అంటే మనం ఎందుకనంటే వాళ్ళు చెప్పిన దాన్ని చాలా బలంగా నమ్ముతారు. మనం చేసే పనులు మనం చెప్పుకోలేం, మనం చేయడానికి సంకోచిస్తున్నాం ఏంటో తెలియదు. కానీ వీటన్నిటి మధ్యలో మనం కూర్చోబెట్టి మనం ఏదైనా మాట్లాడాలి అంటే మనందరం కూడా ఒక ఏకాభిప్రాయం మీద ఒక ఏకత్వం ఉండాలి అనేది నేను మనస్ఫూర్తిగా సభ్యులందరినీ కూడా నేను కోరుకుంటా ఉన్నాను. ఆర్టికల్ 19లో 1A ఆల్ సిటిజన్స్ హ్యావ్ ద రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ అంటే వాళ్ళు ఏమనుకున్నారంటే ఫర్ దెమ్ ఇట్ ఈస్ రైట్ టు అబ్యూస్ అదర్స్ అనుకున్నారు. ఇవన్నీ కరెక్ట్ చేయాలంటే మటుకు మనం చాలా బలంగా మనలో మనం ఎలాంటి పొరపక్షాలు లేకుండా మనలో మనకి ఎలాంటి గొడవలు లేకుండా ఉంటే తప్ప ఇలాంటి అబ్యూజివ్ వ్యక్తుల సమూహాన్ని మనం ఎదుర్కోలేము అధ్యక్ష. ఏ ఒక్క ఎమ్మెల్యే ఈ సభలో అడుగు పెట్టాలన్నా అన్ని కులాలు అన్ని మతాలు సపోర్ట్ చేయందే ఎంతో కొంత ఓటు వేయందే ఇక్కడికి రావాలి అధ్యక్ష. కానీ ఈ మధ్యన పరిస్థితులు ఎలా ఉన్నాయంటే బయట ప్రత్యేకించి వీళ్ళు చేస్తున్నది వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారంటే ఇష్టం వచ్చినట్టుగా తిట్టేసి కులాలు వెనక దాక్కున్నారు అధ్యక్ష. అది మటుకు ఎందుకంటే నేను ఒక భారత రాజ్యాంగం నేను నమ్ముతున్నాను పెట్టినప్పుడు ఐఎమ్ బియాండ్ కాస్ట్, క్రీడ్ అండ్ రిలీజన్. అది ప్రతి శాసనసభ్యుడి తాలూకు అది ఓత్ అధ్యక్ష. కానీ మీరు మనం తెలియజేయాల్సింది ఏంటంటే కులాల వెనక దాక్కోవటం కుదరదు. మీరు ఇష్టానికి తిట్టేసి ఇష్టానికి వచ్చి ఏదైనా తిరిగి అంటే మేము కులాల వెనక దాక్కుంటామంటే ఇలాంటి ధోరణి కనుక మనకుంటే ఆంధ్రప్రదేశ్ ప్రజానికం నష్టపోతుంది. నేను చెప్తున్నాను, కులాలు మతాలు ప్రాంతాలు దాటకపోతే ఈ రాష్ట్ర ప్రయోజనాలను మనం సాధించలేము. ఖచ్చితంగా ఇది మీరు పదే ఇది మీరు ఇళ్లలో మాట్లాడుకుంటారా, ప్రజలకు తెలియజేస్తారా, మీ నియోజకవర్గాలు ఇది చేయకపోతే ఏమైపోతుంది అధ్యక్ష? రాష్ట్ర వ్యాప్తంగా సచివాలయంలో పనిచేస్తున్న సర్వేలు సమస్యలు పరిష్కారం చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా సచివాలయ సర్వేలు ఈరోజు జిల్లా కేంద్రాల్లో సంబంధిత అధికారులకు వినతి పత్రం సమర్పించారు. అందులో భాగంగా ఈరోజు ఉమ్మడి విజయనగరం జిల్లా వ్యాప్తంగా సచివాలయంలో పనిచేస్తున్న సర్వేలు కలెక్టర్ చేరుకొని జిల్లా సర్వే డిపార్ట్మెంట్ అధికారికి వినతి పత్రాన్ని సమర్పించారు. సచివాలయ వ్యవస్థ ప్రారంభం నుంచి ప్రభుత్వాలు సర్వేలపై వివక్షత చూపిస్తున్నారని అన్నారు. సచివాలయంలో పనిచేస్తున్న ఇతర శాఖల సిబ్బందికి కల్పించిన పే స్కేల్ సర్వేలకు వర్తించకపోవడం, అలా పదోన్నతుల విషయంలో గ్రేడింగ్ విధానంలో వర్తించకపోవడంతో సర్వేర్లు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వెల్లబుచ్చారు. తమకు న్యాయం చేయమని అడిగితే సస్పెండ్లు చేసి మా నోరు నొక్కుతున్నారని ఆవేదన వెల్లబుచ్చారు. తీర్థయాత్రకు వెళ్లిన వారి ఇంటికి కన్నం వేసి విలువైన బంగారం, వెండి వస్తువులు అపహరించిన ఓ మహిళ సహా 3 నిందితులను పిఎం పాలెం పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించారు. వారి వద్ద నుంచి 8 లక్షల విలువైన
29 తులాల బంగారం 101 తులాల వెండి ఆభరణాలను రికవరీ చేశారు. క్రైమ్ డీసీపీ లతా మాధురి ఈ కేసు వివరాలు మీడియాకు వెల్లడించారు. కొమ్మాది జంక్షన్ అయ్యప్ప నగర్కు చెందిన రిటైర్డ్ విద్యుత్ లైన్ బొట్టిపాటి అప్పలరాజు గత నెల 2న కుటుంబ సభ్యులతో రామేశ్వరం తీర్థయాత్రకు వెళ్లారు. యాత్ర ముగించుకొని ఇంటికి తిరిగి వచ్చేసి చూసేసరికి బీరువాలో ఉన్న 29 తులాల బంగారం 101 తులాల వెండి ఆభరణాలు చోరీకి గురైనట్టు గుర్తించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు క్రైమ్ సిఐ బి ప్రకాష్, ఎస్ఐ సూర్యప్రకాష్లో తమ సిబ్బందితో కలిసి దర్యాప్తు చేపట్టారు. ఈ కేసుతో సంబంధం ఉన్న పెనుగుర్తి శ్రీదేవి, కోడూరు ప్రసాద్ బాబు, సావధాన హరికృష్ణను అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించారు. పిఎంపాలెం గ్రేవ్ కేస్ 86/26 గ్రేవ్ హెచ్బి కేస్ హెచ్బి బై నైట్ దాంట్లోని అక్యూజ్ని అందరినీ అరెస్ట్ చేయడం జరిగింది. ప్రాపర్టీ 100% రికవరీ చేయడం జరిగింది. రామేశ్వరం ఈ సౌత్ అంతా కూడా పిల్గ్రిమేజ్ మీద వెళ్ళడం జరిగింది. చాలా రోజులు ఉన్న తర్వాత వచ్చేటప్పటికి హౌస్ బ్రేకింగ్ జరిగి ఉంది. అది 7th మోస్ట్ ప్రాబబ్లీ 7th ఫిబ్రవరి జరిగింది. మనకి కంప్లైంట్ రాగానే ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది. దాంట్లోని సైంటిఫిక్గా క్లూస్ని కలెక్ట్ చేసి ముగ్గురు అక్యూజ్ని పట్టుకోవడం, అట్లాగే 100% ప్రాపర్టీ రికవర్ చేయడం జరిగింది. ఇందులో ముగ్గురు అక్యూజ్డ్ మెయిన్లీ A1 పెనుగర్తి శ్రీదేవి, A2 కోడూరు ప్రసాద్, A3 హరికృష్ణ. ఈ ఇన్వెస్టిగేషన్ ఎలాగ నడిచిందంటే మనకి కంప్లైనెంట్ యొక్క ఫోన్ డీటెయిల్స్ ఇవన్నీ వెరిఫై చేయగా సైంటిఫిక్గా అంత ఫ్రీక్వెంట్గా ఒక లేడీతో కాల్స్ ఉన్నాయి. ఆ లేడీ ఎవరని మనకి కొంచెం సస్పిషన్ వచ్చి డీటెయిల్స్ తీసాము. ఆ లేడీ కాల్ డేటా ఆధారంగా ఇంకొక పర్సన్తో కూడా ఆమె ఫ్రీక్వెంట్గా మాట్లాడడం జరిగింది. ఇట్లా రొటీన్గా మనం చేసే వెరిఫికేషన్లోని ఫర్దర్ డీటెయిల్గా వెళ్ళడం జరిగింది. అప్పుడు ఈ దీంతో మనం ఇంకొకరు మనకి సీసీటీవీ ఫుటేజ్ కూడా చాలా బాగా ఇందులో ఉపయోగపడింది. వెహికల్ మీద 2 వీలర్ మీద వెళ్ళిపోతున్నట్టు మనం గమనించాము. వాళ్ళని ఆ ఫుటేజ్ కంటిన్యూస్గా ఫాలో అయితే ఒక పర్టికులర్ ప్లేస్లోని మనకి వాళ్ళు క్లియర్ ఫుటేజ్ రావడం జరిగింది. ఆ ముగ్గురిని అరెస్ట్ చేయడం జరిగింది. ఈరోజు ఈ ప్రాపర్టీ అంతా కూడా 100% ప్రాపర్టీ టోటల్. విజయనగరం నుంచి భువనేశ్వర్ వెళ్లే రైల్వే మెయిన్ లైన్ రైలు రాకపోకల రద్దీని నియంత్రించేందుకు ఈస్ట్ కోస్ట్ రైల్వే 3వ లైన్లు పనులు వేగవంతం చేస్తుంది. అందులో భాగంగా విజయనగరం నుంచి చీపురుపల్లి మీదుగా భువనేశ్వర్ నుంచి వచ్చే గూడ్స్ ట్రైన్ను 3వ లైన్ ద్వారా రాకపోకలు చేసేందుకు ప్రక్రియను ప్రారంభమైంది. అయితే రైల్వే 3వ లైన్ నిర్మాణం వల్ల రైతులు సాగు చేసి సాగు భూములు కోల్పోవడమే కాకుండా చెరువులు కూడా నేలమట్టమవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తూ రైతులు ఈరోజు కలెక్టరేట్ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఈ రైల్వే లైన్ నిర్మాణం వల్ల సుమారు 500 కుటుంబాలు తీవ్ర నష్టపోతున్నారని అన్నారు. కావున కలెక్టర్ స్పందించి గతంలో రైల్వే అధికారులు మార్కింగ్ చేసే విధంగా 3వ లైన్ నిర్మాణం చేయాలని, కొత్త ప్రతిపాదన విరమించుకోవాలని డిమాండ్ చేశారు. అరువుడు మండలం అండి, విజయనగరం జిల్లా అండి. మేము కలెక్టర్ ఆఫీస్కి కలెక్టర్ గారిని కలడానికని వచ్చాం. మాకు బిజ్జి మా పొలంలో వెళ్ళి చెరువులు అవి పోతాయి కాబట్టి మేము వచ్చాం. అందరం ఉన్నాం. మాకు న్యాయం చెయ్యాలని మేము కోరుచున్నాం. మా పొలంలో అవి పోతాయి కాబట్టి మీరందరూ కూడా అందరూ న్యాయం చెయ్యాలి. 550 జనం పోతారు. మరి పొలాలు పోతాయి, మా చెరువులు పోతాయి, మొత్తం కనిపెట్టేస్తాను. మాకు ఎంత అయినా సరే మా పొలాలు కావాలి. మా కలెక్టర్ గారు ఏం న్యాయం చేస్తారో అది న్యాయం చెయ్యాలా మాకైతే న్యాయం చెయ్యాలా. ఈ ఫస్ట్ ప్రధానమంత్రి గారు మాకు శంకుస్థాపన చేసి పాత రోడ్డు నుండి ఆంజనేయ స్వామి గుడి దగ్గర నుంచి చేశారు. కానీ వాళ్ళు 4 ఇల్లులు పోతున్నాయి అనేసి మాకు మళ్ళీ పొలాలండి ఇవన్నీ చెరువులండి తిప్పమని అటు ఇటు తిరిగి అవి మబ్బు పెట్టి అవన్నీ చేసి ఇలా చేశారు. మా వైపు తిప్పారు. కానీ 4 ఇల్లులు పోతున్నాయి. ప్రహారీ గోళ్ళు మాత్రమే పోతున్నాయి. వాళ్ళు ఆ 4 ఇల్లుల గురించి ఆలోచించి వాళ్ళు 4 ఇల్లుల గురించి ఆలోచించి మా ఇంటి మొత్తం ఇంతమంది జనాలు 500 మంది జనాలు 6 ఎకరాలు 7 ఎకరాలు పొలం పోతుంది, భూములు పోతున్నాయి, చెరువులు పోతున్నాయి. ఎంత దీనిగా అసలు చాలా దారుణం చేస్తారు వాళ్ళందరూ వచ్చి. ఎందుకు అలా చేశారో మాకు తెలియదు. ఈ పెద్ద మనుషులు వచ్చి మా ఊరు మనుషులు పెద్ద మనుషులు కూడా అలాగే చేసి సంతకాలు పెట్టేసి ఇటు నేను తిప్పి అటు నేను తిప్పి మళ్ళీ మా వైపే తిప్పారు. కానీ అందరూ నష్టపోయేది మాత్రం రైతులే. మేమందరం రైతులమే. మా ఇంటి మీద కూడా వచ్చేస్తుంది ఇప్పుడు. అది 4 ఇల్లుల కోసం ఆలోచించి ఇదంతా చేశారు. మళ్ళీ తాళం వేసిన ఇల్లే టార్గెట్.
తాళం వేసి ఉన్న ఇల్లు లక్ష్యంగా దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తిని పెందుర్తి క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. అతని వద్ద నుంచి సుమారు 13 లక్షల విలువైన 160 గ్రాముల బంగారు ఆభరణాలు, 700 గ్రాముల వెండి వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు నగర పోలీస్ కమిషనర్ సమావేశ మందిరంలో క్రైమ్ డీసీపీ లతామాధురి, ఇన్ఛార్జ్ క్రైమ్ ఏసీపీ అన్నపూర్ నరసింహమూర్తి మీడియా సమావేశం ఏర్పాటు చేసి కేసు వివరాలు వెల్లడించారు. గత ఏడాది డిసెంబర్ 3న వేపగుంట వరలక్ష్మి నగర్ చెందిన పారిపూడి వెంకటేశ్వర కుటుంబ సభ్యులతో కలిసి కృష్ణరాయపురం వెళ్లారు. మరుసటి రోజు ఇంటికి వచ్చి చూసేసరికి దొంగతనం జరిగినట్లు గుర్తించారు. సుమారు 8 తులాల బంగారు ఆభరణాలు, 400 గ్రాముల వెండి వసూలు చోరీకి గురైనట్లు గుర్తించారు. ఇది తరహాలో మరో 2 కేసులు నమోదయ్యాయి. సిపి ఆదేశాల మేరకు రంగంలోకి దిగిన పోలీసులు ఈ 3 కేసుల్లో చిడికాడ మండలం మంచాల గ్రామానికి చెందిన ఆదిప్రసాద్ అలియా శ్రీను నిందితుడిగా గుర్తించి అరెస్ట్ చేశారు. హెచ్బి బై నైట్ కేసెస్లో 2 లిమిట్స్లో జరిగినవి. ఒకటి డిసెంబర్లోని, 2 జనవరి ఫిబ్రవరి నెలల్లో జరిగినాయి ఈ సంవత్సరం. ఈ 3 కేసుల్లో కూడా ఆదిప్రసాద్ అని అలవాటు పడిన నేరస్తుడు, రిపీట్ అఫెండర్ని అరెస్ట్ చేయడం జరిగింది. ప్రాపర్టీ కూడా రికవరీ చేయడం జరిగింది. ఈ 3 కేసులు కూడా పెందుర్తి పిఎస్కి సంబంధించినవే. టోటల్ 160 గ్రామ్స్ గోల్డ్ అండ్ 700 గ్రామ్స్ సిల్వర్ ఈరోజు రికవరీ చేసి ఆ ముద్దాయిని అరెస్ట్ చేసి పంపిస్తున్నాము. ఇతనికి ప్రీవియస్గా 17 కేసెస్ ఉన్నాయండి హెచ్బి బై నైట్. వేర్వేరు ఇళ్లలో 3 డిఫరెంట్ కేసులు అండి. ప్రీవియస్గా 17 కేసులు ఉన్నాయి, 17 కేసులు ఉన్నాయి. ఇప్పుడు ఈ 3 కేసుల్లో కూడా అతనే నిందితుడు. మాకు జైల్ మానిటరింగ్ అని జైల్ రిలీజ్ డేటా ఎప్పటికప్పుడు ఇస్తుంటారు. జైల్ మానిటరింగ్ సిస్టమ్ ఉంది మాకు. వాళ్ళందరినీ కూడా సెంట్రల్ క్రైమ్ స్టేషన్ పిలిపించి మరలా వాళ్ళ ఇంట్రాగేషన్ చేస్తాము, స్టేట్మెంట్ రికార్డ్ చేస్తాం. మళ్ళీ వాళ్ళ కదలికలపై కూడా నిఘా పెడుతున్నాం. అయినప్పటికీ కూడా మళ్ళీ వేరే స్టేట్ జైల్స్ రిలీజ్ అయితే మన దగ్గర ఉండవండి. కానీ మనకి డేటా అంత గమనం రావట్లేదు. మనం సెపరేట్గా అడిగి తీసుకోవాలి, దానికి కొంచెం టైం పడుతుంది. మహిళా సాధికారత వారోత్సవాలు జిల్లాలో ఘనంగా కొనసాగుతున్నాయని, ఇందులో భాగంగా ఈరోజు జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో జిల్లాల పోలీస్ స్టేషన్ పరిధిలో పాఠశాలలు, కళాశాలలో మహిళా స్ఫూర్తిదాయక మహిళలు, పిల్లల భద్రతపై ప్రత్యేక వీడియోలు ప్రదర్శన చేసి చైతన్యపరుస్తున్నట్లు జిల్లా ఏఎస్పీ సౌమ్యలత అన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలో మహిళల సాధికారత, మహిళా భద్రత, మహిళలు విద్యార్థుల్లో అవగాహన పెంపొందించడానికి జిల్లాలోని అన్ని పాఠశాలలు, కళాశాలలో ప్రత్యేకంగా మహిళా సాధికారతకు, మహిళల భద్రతకు సంబంధించిన ప్రత్యేక వీడియోలు ప్రదర్శించి చైతన్యపరుస్తున్నట్లు తెలిపారు. మహిళలపై జరిగే నేరాలను అరికట్టడంలో సమాజంలోని ప్రతి ఒక్కరి పాత్ర ఎంతో ముఖ్యమని ఏఎస్పీ పేర్కొన్నారు. పూర్తి అవగాహన వచ్చింది కదమ్మా. మేము మహిళా దినోత్సవం, అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వారోత్సవాలు జరుపుకుంటున్నాము. అయితే వారోత్సవాల్లో భాగంగా రకరకాల ప్రోగ్రామ్స్ చేస్తున్నాము. ఒకరోజు మెడికల్ చెకప్, ఒకరోజు ఫ్లాష్ మాబ్స్, అలాగే ఓపెన్ హౌస్ లేదా ప్రోగ్రామ్స్ అంటే పిల్లలకి కాంపిటీషన్స్ కండక్ట్ చేయడం. దాంట్లో భాగంగా ఈరోజు మేము ఓపెన్ హౌస్ ప్రోగ్రామ్ ఒకటి కండక్ట్ చేస్తున్నాము. ఈ ఓపెన్ హౌస్ ప్రోగ్రాంలో ఏంటంటే పిల్లలు అన్ని స్కూల్స్ నుంచి పోలీస్ స్టేషన్స్కి లేదా డిపిఓకి వచ్చి ఇక్కడ మేము ఎలాంటివి వాడతాము, మా పోలీస్ స్టేషన్స్ ఎలా ఉంటాయి, ఎలాంటి పరికరాలు వాడతాము అని వాళ్ళకి తెలియచేయడం కోసం మేము పోలీస్ స్టేషన్స్ని ఈరోజు అందరికీ చూపించడం జరుగుతుంది. పిల్లలు వచ్చి మా పోలీస్ స్టేషన్లో డిఫరెంట్ రూమ్స్ ఎలా పనిచేస్తాం, మేము ఏమేమి వాడతాం ఇవన్నీ చూస్తారు. అలాగే మా డిపిఓలో మేము ఏ టైప్ ఆఫ్ ఎక్విప్మెంట్ని వాడతాము, డ్రోన్స్తో సహా అన్నీ వాళ్ళు ఈరోజు చూస్తారు. దానికోసం వాళ్ళకి అవి ఎగ్జిబిట్ చేయడం జరిగింది. సో అందరూ ఆ ప్రోగ్రాంలో ఎంతూసియాస్టిక్గా పిల్లలందరూ పార్టిసిపేట్ చేస్తున్నారు. వీఆర్ వెరీ హ్యాపీ టు కండక్ట్ దిస్ ఓపెన్ హౌస్ ప్రోగ్రామ్. ఈస్ట్ కోస్ట్ రైల్వే శ్రామిక కాంగ్రెస్లో ఆఫీస్ బేరర్ నుంచి అంచులంచులుగా ఎదిగి ప్రతిష్టాత్మకమైన డివిజనల్ కోఆర్డినేటర్ పదవిని అలంకరించిన రామ్ మోహన్ పాత్రో అభినందన సభ రైల్వే స్టేషన్లో ఆర్ఆర్ఐ క్యాబిన్లో జరిగింది. కోచింగ్ డిపో, రైల్వే స్టేషన్ కార్మికులు ఆయన్ను సన్మానించారు. ఈ సందర్భంగా పాత్రో మాట్లాడారు. రైల్వే కార్మికులు, ఉద్యోగుల సమస్యల పరిష్కారమే ప్రధాన అజెండాగా పనిచేస్తానని తెలిపారు. కార్మికులు యాజమాన్యానికి మధ్య సమన్వయకర్తగా పనిచేస్తారని చెప్పారు. అవుట్ సోర్సింగ్ విధానాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు. యువతకు ఉద్యోగం ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉందని అభిప్రాయపడ్డారు.
ఏకతాటి మీద వచ్చి నెంబర్ 1 సీక్రెట్ బ్యాలెట్ ఎలక్షన్స్లో కూడా ఈ ఈస్ట్ కోస్ట్ రైల్వే శ్రామిక కాంగ్రెస్ జోనల్లోని ఈస్ట్ కోస్ట్ రైల్వే జోనల్లో నెంబర్ 1 స్థాయిలోని ఎలక్షన్స్లో సీక్రెట్ బ్యాలెట్ ఎలక్షన్స్లోకి వెళ్ళడం జరిగింది. ఈ ఎలక్షన్స్లో నాకు డివిజనల్ కోఆర్డినేటర్గా రీసెంట్గా కింద నెల 10వ తారీఖున హెడ్ క్వార్టర్స్ నుంచి లెటర్ రావడం జరిగింది. డివిజనల్ కోఆర్డినేటర్గా ప్రమాణ స్వీకారం కూడా చేయడం జరిగింది. అధిష్టానం నాకు ఇచ్చిన ఈ డివిజనల్ కోఆర్డినేటర్ పదవితో అవతల అడ్మినిస్ట్రేషన్తో కానీ యువతల కార్మిక లోకాంతో అయితే కానీ అనుసంధానంగా నేనుంటూ అదే డివిజనల్ కోఆర్డినేషన్ అనేది అదే చేయాలి. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఒక ఎన్పిఎస్ విషయంలో అయితేనేమి, అలాగే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్, రైల్వేలో అవుట్సోర్సింగ్ విధానాలు చాలా పెరిగిపోయాయి. ఆ విధానాన్ని అవుట్సోర్సింగ్ విధానానికి మేము ఖచ్చితంగా వ్యతిరేకిస్తాం. దానికి రిక్రూట్మెంట్ అనేది రైల్వే రిక్రూట్మెంట్ యువత చాలా ఉంది, అన్ఎంప్లాయ్మెంట్ ఎక్కువగా ఉంది. కాబట్టి వారికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చి రైల్వేలో అవకాశాలు ఇస్తే బాగుంటుందని మా ఉద్దేశం. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఒక ఎన్పిఎస్ అయితేనేమో, అలాగే రీసెంట్గా త్వరలోనే మరి ఇంకెన్ని రోజుల్లో వస్తుందో మాకు తెలియదు సౌత్ కోస్ట్ రైల్వే మహాబలుడు కోడి రామ్మూర్తి స్ఫూర్తిని యువతలకు కలిగించేందుకు విజయనగరం జిల్లా బాడీ బిల్డర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మార్చి 22న ఉమ్మడి విజయనగరం జిల్లా బాడీ బిల్డర్స్ పోటీలు నిర్వహిస్తున్నామని, ఇందులో బాడీ బిల్డర్స్ పాల్గొని జయప్రదం చేయాలని జిల్లా అధ్యక్షులు రెడ్డి శంకరరావు పిలుపునిచ్చారు. ఈ రోజు విజయనగరం బాడీ ఫిట్నెస్ జిమ్లో జరిగిన ప్రెస్ మీట్లో జిల్లా కార్యదర్శి కోరాడ శ్రీనివాసరావుతో కలిసి మాట్లాడుతూ పిలుపునిచ్చారు. 55 కేజీల నుండి 75 కేజీల్లో 6 కేటగిరీల వారీగా నిర్వహించడం జరుగుతుందన్నారు. వారందరికీ సర్టిఫికేట్స్, ప్రైజ్ ఇవ్వడం జరుగుతుందని అన్నారు. ప్రముఖుల చేతుల మీదుగా మిస్టర్ విజయనగరం ప్రైజ్ ఇవ్వడం జరుగుతుందని అన్నారు. రాత్రి భోజన సౌకర్యం ఏర్పాటు చేస్తామని అన్నారు. పార్వతీపురం మన్యం కలిపి చేయడం జరుగుతుంది. దీని తాలూకా ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే, యువత చెడుదారులను పట్టకుండా, చెడు వ్యసనాల బారిన పడకుండా అందరూ కూడా వ్యాయామం మీద దృష్టి రావాలనే ఉద్దేశంతో ప్రతి సంవత్సరం కూడా మనకు గురజాడ కళాభారతిలోనే ఒక్కొక్కసారి ఓపెన్లోనే చేయడం జరుగుతుంది. యువత అందరూ కూడా ఒకరిని చూసి ఒకరికి ఏదైనా సరే అలవాటు అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమాన్ని చూసి వాళ్ళలోని ఒక ఆరోగ్య భావం, ఉద్యోగాలకి ఈరోజు పోలీసు ఉద్యోగాలు అవ్వచ్చు, ఆర్మీ అవ్వచ్చు, దేనికైనా సరే శరీర దారుఢ్యం అవసరం. కాబట్టి దానికోసం వాళ్ళందరి దృష్టి దీని మీదకి రావాలనే ముఖ్య ఉద్దేశంతో ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం కూడా మేము చేస్తూ విద్యార్థుల్లోని, యువతలోని ఈ నూతనోత్తేజాన్ని కలిగించాలనే భావంతో ఎప్పుడూ కూడా 6 కేటగిరీలతో మనం చేస్తూ వాళ్ళందరికీ కూడా బహుమతులు ఇస్తూ వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ యువతని ఆరోగ్య విజయనగరంగా మార్చాలనే ఉద్దేశంతో దీన్ని మేము చేయడం జరుగుతుందండి. మార్చి 22వ తారీఖున ఇదే నెల గురజాడ కళాభారతిలో బాడీ బిల్డర్స్ అసోసియేషన్ పోటీలు నిర్వహిస్తూ ఉంది. ఈ పోటీలకి విజయనగరం, మన్యం జిల్లాల నుంచి బాడీ బిల్డర్స్ అంతా పాల్గొవచ్చు. ఇప్పటికే వివిధ జిమ్లకి సమాచారం ఇవ్వడం జరిగింది. మీ యొక్క రిజిస్ట్రేషన్ వెంటనే చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈరోజు విజయనగరం ఉంటేనే క్రీడలకు ప్రసిద్ధి. అది కబడ్డీ కావచ్చు, భగవంత్ దాస్ గారు కానీ, లేకపోతే కోడి రామ్మూర్తి గారు, మహాబలుడు కోడి రామ్మూర్తి గారు బాడీ బిల్డర్స్ కానీ, లేకపోతే వెయిట్ లిఫ్టింగ్లో ఈరోజు కొండవేలగాడు కానీ, జిల్లాలో ఉన్నటువంటి అనేక రకమైన క్రీడాకారులకు ప్రసిద్ధిగా ఉన్న విజయనగరంలో బాడీ బిల్డర్స్ పోటీలు మేము ఇప్పటికి 26 సార్లు జిల్లా స్థాయిలో నిర్వహించాం. అలాగే రాష్ట్ర స్థాయిలో కూడా ఒకసారి నిర్వహించాం. కానీ రాబోయే కాలంలో యువతని ఎక్కువ మందిని ఇన్స్పైర్గా తీసుకుని ముందుకు తీసుకెళ్ళడానికి, స్ఫూర్తిదాయకంగా నిలవడానికి మా బాడీ ఫిట్నెస్ యూత్ జిమ్ చేస్తున్న ఈ కృషిని ప్రతి ఒక్కరు కూడా అభినందించాలని. డాబా గార్డెన్స్ అల్లూరు సీతారామరాజు విజ్ఞాన కేంద్రంలో మహిళా దినోత్సవ వేడుకలు జరిగాయి. వేడుకల్లో భాగంగా సామాజిక సేవలో ఉన్న మహిళలను సన్మానించారు. కేంద్రం ఆధ్వర్యంలో నిర్వహించిన టైలరింగ్, కంప్యూటర్ శిక్షణ పూర్తి చేసుకున్న మహిళలకు సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా కేంద్రం ప్రతినిధి రమప్రభ మాట్లాడారు. ప్రపంచ శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఎంతో పురోభివృద్ధి చెందుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో కూడా మహిళలు వివక్షకు గురవుతుండడం బాధాకరమని వాపోయారు. సమాజంలో సగభాగమున్న మహిళలకు సమాన హక్కులు కల్పించాల్సిన బాధ్యత పాలకులదేనని స్పష్టం చేశారు. అలాగే ఆరోగ్య కార్యక్రమాలు, ఉచిత మెడికల్ క్యాంపులు, క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంపులు, ఇవన్నీ కూడా ముఖ్యంగా మహిళలకు ఎక్కువ సేవా కార్యక్రమాలు ఇక్కడ జరుగుతున్నాయి. ఆ నేపథ్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఏదైతే కుట్టు పని చేసే మహిళలు న్యూయార్క్లో ఒక 125 సంవత్సరాల క్రితం చేసిన పోరాటంలో వాళ్ళు చేసిన ప్రాణత్యాగానికి గుర్తుగా ప్రపంచం అంతా కూడా ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం నిర్వహించుకుంటుంది. ఈ సంవత్సరం ముఖ్యంగా
మహిళలు వాళ్ళ యొక్క హక్కులు, పని ప్రదేశంలో వాళ్ళకు ఉండే భద్రత, మహిళలపై పెరుగుతున్న హింస పైన గొంతెత్తి మాట్లాడాలి. ప్రభుత్వాలు దానికి అవసరమైన విధానపరమైన చర్యలు కూడా తీసుకోవాలనేది ఐక్యరాజ్య సమితి తెలియజేసింది. ఇప్పటికే ILO లాంటివి, ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ లాంటివి మహిళలు చేస్తున్న శ్రమకి కనుక లెక్క కడితే ఏ దేశాలు కూడా వాళ్ళ యొక్క బడ్జెట్లో సగం మహిళలకే కేటాయించవలసి ఉంటుంది. అంత శ్రమ ఈరోజు గుర్తింపు లేదు. ఇన్విజిబుల్ వర్క్ అనేది ఈరోజు ILO పేర్కొంటుంది. కాబట్టి మహిళలు అంటే శ్రామిక మహిళల యొక్క హక్కులు, మహిళలను సమాజంలో సగభాగంగా చూడటం, వాళ్ళకి స్వేచ్ఛ, సమానత్వం ఇవ్వటం, వాళ్ళని గౌరవించటం అనేది ఈరోజు అందరం కూడా వాళ్ళకి గౌరవం ఇవ్వవలసిన దినంగా పాటించుకుంటం అనేది ఈరోజు జరుగుతుంది. వార్తలు ఇప్పుడు కాసేపు విరామం. విజయనగరం 6వ డివిజన్ ప్రశాంత్ నగర్లో నివసిస్తున్న 40 కుటుంబాల వారు ఎన్నో ఏళ్లుగా ఎదుర్కొంటున్న మంచినీటి సమస్యలు ఎమ్మెల్యే అదితి గజపతిరాజు శాశ్వత పరిష్కారం చేశారు. స్థానికులు ఇచ్చిన వినతి పత్రానికి స్పందించి ఎమ్మెల్యే అదితి గజపతిరాజు 18 లక్షల రూపాయల వ్యయంతో 40 మంచినీటి కుళాయిలు ఏర్పాటు చేసి దీర్ఘకాలికంగా ఉన్న మంచినీటి సమస్యను తొలగించారు. ఎమ్మెల్యే అదితి గజపతిరాజు సూచన మేరకు నూతన కుళాయిలు ఈ రోజు పట్టణ పార్టీ అధ్యక్షుడు గంటా రవి ఆధ్వర్యంలో టీడీపీ సీనియర్ నాయకులు ఐవీపీ రాజు, పార్టీ కార్యదర్శి ప్రసాద్ వరప్రసాద్ స్థానికులతో కలిసి కుళాయిలు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు మాట్లాడుతూ విజయనగరంలో త్రాగునీటి సమస్య పరిష్కారానికి పూసపాటి వంశీయులు విశేష కృషి చేశారన్నారు. పూసపాటి వంశీయులు నాడు చేపట్టిన త్రాగునీటి పథకాలు నేడు ప్రజల దాహార్తిని తీరుస్తున్నాయని కొనియాడారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఎమ్మెల్యే అదితి గజపతిరాజు విశేష కృషి చేస్తున్నారని అన్నారు. ఎన్నో సంవత్సరాల నుంచి కాలేజీ కోసం ఇబ్బంది పడుతున్నాం. మాకు 18 లక్షలు ఖర్చు పెట్టి మాకు కాలేజీలు తెచ్చారు. అందుకు మేము చాలా సంతోషంగా ఉన్నాము. మాకు ఈ బాధలు తీరినందుకు చాలా మెనీ థ్యాంక్స్. అతిథి విజయలక్ష్మి గారికి ధన్యవాదాలమ్మా. టీడీపీ ప్రభుత్వంలో ఇక్కడ మాకు రోడ్లు వేయించారు. అలాగే ఇక్కడ జనాలందరూ వాటర్ కోసం చాలా ఇబ్బందులు పడ్డారండి. ట్యాంకుల కోసం చూడటం, ఇంటింటికి వచ్చి అందరిని అడితే మా కొలాయిలు అయితే కానీ ఇవ్వము అనేవాళ్ళమి. మేము పైన అందరూ చాలా ఇప్పుడు ఈ ప్రభుత్వంలో కొలాయిలు వేయించారు. వాళ్ళకి చాలా మేలు చేశారండి. విజయలక్ష్మి మేడం గారికి ధన్యవాదాలండి. వార్డు ప్రశాంత్ నగర్లో ఆ ప్రాంతంలో ఉన్న అందరూ మహిళలు ఉన్నాయండి, ప్రజలు ఉన్న అందరి ఆధ్వర్యంలోని ఈరోజు బ్రహ్మాండమైన కార్యక్రమం ఈరోజు మన గంటా రవి గారు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే బోర్డు సభ్యులు కూడా చాలా చక్కగా చేశారు. కారణం ఏంటంటే ఎన్నో సంవత్సరాల నుంచి ఈ ప్రాంతంలో మంచినీటి కొరత ఉంది. వాళ్ళు గత ప్రభుత్వం వాళ్ళు ఆ పార్టీ వాళ్ళు వచ్చినప్పటికీ కూడా ఎక్కడా కూడా ఈ కార్యక్రమాన్ని తీర్చడానికి వాళ్ళు అవకాశం కల్పించలేదు. అయితే తెలుగుదేశం పార్టీ మొన్న అధికారం వచ్చి 18 నెలలు అయింది. మన ఎమ్మెల్యే గారు అదితి మేడం గారు ఈ ప్రాంతం వాళ్ళు అలాగే మా గంటా రవి గారు కూడా ఆవిడకి చెప్పిన వెంటనే
ఒకసారి అంతా కూడా సర్వే చేయించి రమ్మని చెప్పేసి అన్సర్వ్డ్ ఏరియాల్లోని ఏ ఏరియా ఉండే ఆ ఏరియాలన్నిటికీ కూడా పైప్ లైన్ వేయించడం జరిగింది. అలాగే ఈ ప్రాంతం ప్రత్యేకంగా చాలా ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి సుమారు ఓ 18 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఈ ప్రాంతానికి మంచినీటి సమస్యను తీర్చడానికి ఆవిడ చేయడం అనేది నిజంగా మంచి పరిణామం. ఇక్కడ మంచినీళ్ళు చేయడం అనేది ఈ ప్రాంతం వాళ్ళందరూ మొహాలు, ముఖ్యంగా మహిళలందరూ కూడా ఎంతో ఆనందంగా ఉన్నారు. అది వస్తే చెప్తే చేసేది కాదు. ఆనందం చూస్తే ఉదయం లేచిన తర్వాత చాలా ఇబ్బంది పడేవారు. ఇప్పుడు ఆ ఇబ్బందులు ఏమి ఉండవు. చక్కగా విశాఖలో ఎర్రమట్టి దిబ్బల సంరక్షణపై అసెంబ్లీలో స్పష్టమైన ప్రకటన చేయాలని ఏపీ పొలిటికల్ జేఏసీ డిమాండ్ చేసింది. ఈ మేరకు జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నిరసన తెలిపింది. ఎర్రమట్టి దిబ్బల ప్రాంతాన్ని బఫర్ జోన్గా ప్రకటించాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పందించాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఏపీ పొలిటికల్ జేఏసీ అధ్యక్షుడు జేటీ రామారావు మాట్లాడారు. తమిళనాడు, శ్రీలంకలో రాజకీయ సంక్షోభం ఉన్నా అక్కడ ఎర్రమట్టి దెబ్బలకు ఎలాంటి ప్రమాదం లేదన్నారు. అయితే మన రాష్ట్రంలో అందుకు భిన్నంగా రాజకీయ సంక్షోభం లేకుండా ఎర్రమట్టి దెబ్బలకు ముప్పు పొంచి ఉండడం బాధాకరమన్నారు. శ్రీలంక, తమిళనాడు తరహాలో ఎర్రమట్టి దెబ్బల సంరక్షణకు ప్రభుత్వం చర్యలు చేపట్టాలని, లేకుంటే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. గతంలో పవన్ కళ్యాణ్ గారు గత 2 సంవత్సరాల క్రితం విశాఖపట్నం వచ్చి 10 కిలోమీటర్ల పాదయాత్ర చేసి ఎర్రమట్టి దిబ్బలని అన్యాక్రాంతానికి గురవుతూ ఉన్నాయి. దీన్ని బఫర్ జోన్ గా ప్రకటించలేదు, దీన్ని కనీసం కాపాడట్లేదు. వైసీపీ సర్కారు అన్యాయం చేస్తుందని చెప్పి ఆయన మాట్లాడి మరి 2 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఈ రోజున శాసనసభలో 10 రోజుల నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ వాళ్ళ పవన్ కళ్యాణ్ గారు కానీ కూటమి ప్రభుత్వం మరి ఆనాడే ఆయన 48 గంటల్లోగా డెడ్ లైన్ విధించి ప్రభుత్వం ఎర్రమట్టి దెబ్బల మీద కాపాడాలని కోరారు. ఆసియాలోనే మొత్తం 3 ప్రాంతాల్లో ఎర్రమట్టి దెబ్బలు ఉన్నాయండి. ఒకటి విశాఖపట్నం భీమిల్లో ఉన్నాయి, 2 తమిళనాడులో ఉన్న రెడ్ శాండిల్స్ ఇది అక్కడ మాత్రం చక్కగా కాపాడబడతా ఉన్నాయి, 3 శ్రీలంకలో ఉన్న ప్రాంతంలో కాపాడబడుతున్నాయి. అంటే విషయం ఏంటంటే శ్రీలంకలో రాజకీయ సంక్షోభం ఉంది, ఎర్రమట్టి దెబ్బలకి సంక్షోభం లేదు. తమిళనాడులో రాజకీయ సంక్షోభం ఉంది, ఎర్రమట్టి దెబ్బలకి సంక్షోభం లేదు. దురదృష్టం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో రాజకీయ సంక్షోభం లేదు, ఎర్రమట్టి దెబ్బలకి సంక్షోభం ఉంది. ఇవాళ మన భీమిలి ఎమ్మెల్యే గారు అన్నగారు గంటా శ్రీనివాస గారు మాట్లాడారు. భీమిలికి సంబంధించి టూరిజం కానీ సాఫ్ట్వేర్ కంపెనీల గురించి మాట్లాడారు, సంతోషం. మరి వివాదాస్పదం అవుతున్న ఎర్రమట్టి దెబ్బలను కాపాడగలరా లేదా? మరి ఇప్పటికైనా సరే విశాఖ ఎర్రమట్టి దెబ్బల మీద శాసనసభలో స్పష్టమైన ప్రకటన చేయండి. విజయనగరం డిఆర్ఓగా చందక సత్యబాబు ఈరోజు బాధ్యతలను స్వీకరించారు. విశాఖ నుంచి విజయనగరం బదిలీపై వచ్చారు. విశాఖలో హౌస్ పీడీగా బాధ్యతలు నిర్వర్తించిన ఆయన విజయనగరం జిల్లా డిఆర్ఓగా ప్రభుత్వం బదిలీ చేసింది. బాధ్యతలు స్వీకరించిన ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ ప్రాధాన్యత అంశాలపై ప్రత్యేక దృష్టి సారించి జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్, ప్రజాప్రతినిధుల సహకారంతో జిల్లా అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. జిల్లాపై అంతగా అవగాహన లేకపోయినప్పటికీ ఇతర శాఖల అధికారులను సమన్వయం చేసుకొని కలిసి పనిచేస్తానన్నారు. బాధ్యత తీసుకోవడం జరిగింది. మనకి ప్రభుత్వ ప్రాధాన్యత అంశాలు మన జిల్లా మంత్రివర్యులు, ఇన్ఛార్జ్ మంత్రివర్యులు మరియు మన జిల్లా కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు వారి ఆదేశానుసారం మనకి ఏవైతే ప్రాధాన్యత అంశాలు ఉన్నాయో దాని మీద దృష్టి పెట్టి ఫైల్ మూమెంట్ స్పీడ్గా జరగడానికి ప్రయత్నం చేస్తాము. అలాగే జిల్లాలో ఇతర అధికారులతో సరైన సమన్వయం కోసం మన రెవెన్యూ సమస్యల మీద, పీజీఆర్ఎస్ మీద మరింత వేగవంతంగా పరిష్కారం కోసం మన జిల్లా మీద అవగాహన ఏర్పరచుకొని జిల్లాలో మరింత సర్వీస్ చేయడానికి ప్రయత్నిస్తానని ఇందు మూలంగా నేను జీవీఎంసీలో అన్ని విభాగాల్లో చనిపోయిన, రిటైర్మెంట్ అయిన ఖాళీలను వారి కుటుంబ సభ్యులతో భర్తీ చేయాలని జీవీఎంసీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ డిమాండ్ చేసింది. ఈ మేరకు జీవీఎంసీ గాంధీ పార్క్ వద్ద ఒక రోజు దీక్ష చేపట్టింది. ఈ సందర్భంగా యూనియన్ ప్రధాన కార్యదర్శి ఉరుగుడి రాజు మాట్లాడారు. చాలా కాలంగా జీవీఎంసీ ఆప్కాస్లో మరణించిన, పదవీ విరమణ చేసిన ఖాళీలు అన్ని విభాగాల్లో దాదాపు 600 వరకు ఉన్నాయని, వాటిని వారి పిల్లలతో భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఇదే అంశంపై కౌన్సిల్లో తీర్మానం చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ఆ తీర్మానం మేరకు ఖాళీలను భర్తీ చేయకుంటే ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.
రాష్ట్రంలో ఎవరైతే పనిచేస్తుంటారో మున్సిపల్ కార్మికులందరూ కూడా 60 సంవత్సరాల పేరిట తీసేస్తున్నారు. అలాగే డెత్ అయిపోయిన పోస్టులు కూడా తీయట్లేదు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరికి కూడా ఒక పోస్ట్ కూడా ఇవ్వలేదు. గత ప్రభుత్వంలో 224 పోస్టులు అనేది ఇవ్వడం జరిగింది. తర్వాత నుంచి ఇవ్వడం మానేశారు. కాబట్టి గత నుంచి ఇప్పుడు తీసుకుంటే సుమారుగా ఒక 600 వరకు పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీళ్ళందరూ కూడా 3 సంవత్సరాల నుంచి రోడ్డును పడ్డారు. కాబట్టి ఎవరైతే కార్మికులు ఉన్నారో కార్మికుల తాలూకు పిల్లలకి మళ్ళా ఉపాధి ఇవ్వాలని చెప్పి మేము అడగడం జరుగుతుంది. ఎవరైతే చనిపోయిన పోస్టులు మాత్రం ఇస్తాము అని చెప్తున్నారు. మరి 60 సంవత్సరాలు అయిపోయి తీస్తున్న వాళ్ళకి వాళ్ళు 20-25 సంవత్సరాలు సర్వీస్ చేసుకుని రూపాయి ఇవ్వకుండా ఉన్న పలంగా పంపిస్తే వాళ్ళ కుటుంబాలు ఏమవ్వాలి? రోడ్డును పడుతున్నాయి. ఈరోజు వాళ్ళ పోస్టులు ఇవ్వాలని చెప్పి గతంలో కౌన్సిల్ తీర్మానం చేసింది. ఆ తీర్మానం ప్రకారంగా ఇంప్లిమెంటేషన్ చేయాలని చెప్పి ఈ రోజు నిరసన దీక్షలని కొనసాగుతాయి. జీవీఎంసీలో గత 3 సంవత్సరాల నుంచి డెత్ పోస్టులు, రిటైర్మెంట్ పోస్టులు పెండింగ్లో ఉన్నాయి. నగరం పెరుగుతుంది, విస్తీర్ణం పెరుగుతుంది, కానీ ఆ పోస్టులు ఫిలప్ చేయడం లేదు. దానివల్ల ఉన్న కార్మికులపై పనిభారం పెరుగుతోంది. ప్రధానంగా అన్ని సెక్షన్స్లో కూడా డెత్ పోస్టులు, రిటైర్మెంట్ పోస్టులు ఇస్తామని చెప్పేసి మొన్న ఈ మధ్య కౌన్సిల్ తీర్మానం చేసింది. ఆ తీర్మానాన్ని కూడా అమలు చేయడం లేదు. వేరే గత్యంతరం లేక ఈరోజు జీవీఎంసీ గాంధీ విగ్రహం దగ్గర నిరసన చేస్తున్నాం. ఇప్పటికీ దిగిరాకపోతే రానున్న రోజుల్లో మొత్తం అన్ని సెక్షన్స్ ఉన్న మున్సిపల్ కార్మికులు డెత్ పోస్టులు, రిటైర్మెంట్ పోస్టులు ఇవ్వాలని చెప్పేసి నిరసన సమ్మెకి మేము రెడీ అవుతా ఉన్నాం. చాలా మంది కార్మికుల చేత మంచాల మీద ఉన్నారు. వాళ్ళ ఆరోగ్యాలు పాడయ్యాయి. ఈ పారిశుద్ధ్యం పని చేయడం వల్ల వాళ్ళు ఆ వాయువులు పీల్చడం వల్ల ఆరోగ్యాలు పాడైపోయి ఆ ప్లేసుల్లో వాళ్ళ కార్మికులు కొడుకులు కూతుర్లు పనిచేస్తూ ఉన్నారు. బదిలీగా పని చేయించుకుంటారు. అంటే పని చేయించుకోవడానికి మీరు కార్మికులు కావాలి, కానీ పేరు మార్చడానికి, ఉద్యోగాలు ఇవ్వడానికి మీకు ఇష్టం లేదని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. వెంటనే ఆ పోస్టులన్నీ ఫిలప్ చేయకపోతే రానున్న రోజుల్లో మరో సమ్మెకు సిద్ధపడతామని చెప్పేసి ఇక్కడ జీవీఎంసీ పాలక వర్గాన్ని, ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తా ఉన్నాం. పంటను త్వరగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి అధికారులకు ఆదేశించారు. ఆయన శుక్రవారం డెంకాడ మండలం పర్యటించారు. పెత్తాడవాడ గ్రామ పొలాలను పరిశీలించారు. ఈ పంట సూపర్వైజరీ తనిఖీ నిర్వహించారు. రైతులు కిలారి ఎల్లారావు, కోరాడ రఘు పొలాల్లో వేసిన నూచేలు ఈ పంటను నమోదు చేశారు. రైతులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. వరి పంటకు బదులుగా ఉద్యాన పంటలు వేయడం ద్వారా అధిక ఆదాయాన్ని పొందవచ్చని రైతులకు సూచించారు. రైతులు ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించి ఆదాయాన్ని సంపాదించాలని అన్నారు. ఈ పర్యటనలో ఉద్యాన శాఖ డిడి చిట్టిబాబు, వ్యవసాయ శాఖ ఏడీలు నాగభూషణ్ రావు, ఆర్ శ్రీనివాసరావు, మండల వ్యవసాయ అధికారి టి సంగీత, ఉద్యాన అధికారి ఉమాభారతి, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. విశాఖ మురళీనగర్లో జాతీయ రహదారికి ఆనుకొని స్టైల్ యూనియన్ భవంతి 4వ అంతస్తులో కిడ్స్ వరల్డ్ అందుబాటులోకి వచ్చింది. నగరానికి చెందిన మురళీ, సుభాష్ చంద్రబోస్లు ఈ కిడ్స్ జోన్లు నెలకొల్పారు. పిల్లలకు అలాగే పెద్దలకు ఆట విడుపుగా ఉండేలా దీన్ని తీర్చిదిద్దారు. బినాట్ హెడ్ రమేష్ ముఖ్య అతిథిగా హాజరై దీన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. పిల్లలు సరదాగా ఆనందంగా గడిపేందుకు వీలుగా జోన్ను తీర్చిదిద్దని నిర్వాహకులు మురళి భోసలను అభినందించారు. జోన్ ప్రతినిధి ఏలూరి మురళీధర్ మాట్లాడారు. పిల్లలు టీవీలు, మొబైల్ ఫోన్లకు అంకితమై అనారోగ్య బారిన పడుతున్న ఈ నేపథ్యంలో వారి మానసిక వికాసాన్ని పెంపొందించేందుకు దోహదపడేలా ఈ కిడ్స్ జోన్ను అందుబాటులో తీసుకువచ్చినట్లు తెలిపారు. ఈరోజు కిడ్స్ వరల్డ్ అని ఇక్కడ ఇండోర్ గేమ్ జోన్ ఒకటి స్టార్ట్ చేశారండి మురళీనగర్లో. సో నేను ఇక్కడికి వచ్చాను ఓపెనింగ్కి. అది చాలా చాలా బాగా అనిపించింది. ఎందుకంటే పిల్లలకి ఇలాంటి ఇండోర్ ఒక సేఫ్ ఎన్వైరన్మెంట్లో ఇండోర్ గేమ్స్ ఆడుకునే ఒక స్కోప్ రావటం చాలా చాలా ఇంపార్టెంట్. నేను చాలా లార్జ్ సిటీస్లో చూశానండి. ఏ సిటీలో చూసినా సరే ఒక పర్టికులర్ ఏరియాకి ఒక పెద్ద గేమ్ జోన్ ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే అది అక్కడున్న క్రౌడ్కి, అక్కడున్న పీపుల్ అందరికీ కూడా ఆ గేమింగ్ జోన్లో పిల్లల్ని తీసుకురావడానికి హెల్ప్ చేస్తుంది. సో ఇక్కడ ఈ లోకల్ ఏరియాలో ఈ జోన్ రావటం, ఇంత సేఫ్ ఎన్వైరన్మెంట్లో ఒక ఏసీ రూమ్ అండ్ ఒక సేఫ్ ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేసి పెట్టడం అన్నది చాలా ఎక్సైటింగ్గా ఉందండి. అండ్ ఇక్కడ ఉన్న పీపుల్ అందరికీ డెఫినెట్గా చాలా చాలా ఉపయోగపడుతుంది. ఈ ఏరియాలో, ఈ సరౌండింగ్ ఏరియాలో పిల్లలు ఆడుకునే గేమ్ జోన్ అనేది లేదు. ఈవెన్ మా పిల్లలు కానీ చిన్నప్పటి నుంచి మేము సిటీలోని చాలా చోట్లకి తీసుకెళ్ళేవాళ్ళం. మనం ఇంత దగ్గరగా ఉన్నప్పుడు ఈ చుట్టుపక్కల వాళ్ళకి మనం ఎందుకు పెట్టకూడదన్న ఒక చిన్న ఆలోచనతో పిల్లలకి ఏంటంటే స్టడీతో పాటు ఎంటర్టైన్మెంట్ కూడా అవసరం. ఈ జనరేషన్లో ఏంటంటే అందరూ మొబైల్తో యూజ్ ఉండి ఇంట్లో చాలా డిస్టర్బ్ అవుతున్నారు. దానివల్ల ప్రాబ్లం తప్పితే గెయిన్ చేసేది ఏం లేదు. దాని బదులు ఇక్కడికి వచ్చి ఇక్కడ కొద్దిగా ఎంటర్టైన్ అవుతారు, కొద్దిగా మొబైల్ దీని నుంచి బయటపడతారన్న ఉద్దేశంతో పెట్టాం. అది కంపేర్ టు సిటీ ప్రైసెస్ కన్నా కొద్దిగా బెస్ట్ ప్రైసెస్కి ఇచ్చి వీ వాంట్ టు ఫీల్
కిడ్స్ చీర్ఫుల్, అందుకని చెప్పేసి పెట్టామండి. నెక్స్ట్ ఇక్కడ గేమింగ్ జోన్తో పాటు కెఫెటేరియా అండ్ డే కేర్ అలాంగ్ విత్ బర్త్డే, చిన్న మినీ బర్త్డే ఫంక్షన్ హాల్ కూడా ఉంది. జిల్లా ఏర్పడింది అభివృద్ధి విషయంలో నోచుకోలేని పరిస్థితి. జిల్లాలోని అభివృద్ధి పనులు శూన్యం. మున్సిపల్ పట్టణ పరిధిలో రోజు రోజుకు వాహనాల రాకపోకలు భారీగా పెరిగిపోతున్నాయి. పాత బస్టాండ్ నుంచి అంతర్జాతీయ రహదారిపై రాయగడ వెళ్లే వాహనాలు ఫ్లైఓవర్ బ్రిడ్జ్ వరకు భారీగా హెవీ వెహికల్ రావడంతో రాకపోకలకు అంతరాయం కలిగింది. దీని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై అధికారులు స్పందించి హెవీ వెహికల్ను వేరే మార్గం ద్వారా మళ్లిస్తే బాగుంటుంది ప్రజలు అని ఆవేదన వ్యక్తం చేశారు. మాటలకే పరిమితం కాకుండా కార్యరూపం దాల్చినప్పుడే మహిళా సాధికారతకు నిజమైన సాధ్యత చేకూరుతుందని జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు. మహిళలు అన్ని రంగాల్లో ప్రతిభను చాటుతూ సమాజ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నారని తెలిపారు. అంతర్జాతీయ దినోత్సవం సందర్భంగా కలెక్టరేట్లోని మహిళా అధికారులు సిబ్బందికి క్రీడా పోటీలు నిర్వహించారు. ఈ పోటీలను జెసి విద్యార్థులతో కలిసి కలెక్టర్ బెలూన్లు ఎగరవేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. మహిళలు ఓవైపు కుటుంబ బాధ్యతలు నిర్వర్తిస్తూ మరోవైపు కార్యాలయ బాధ్యతలను కూడా సమర్థవంతంగా నిర్వర్తించడం అభినందనీయమన్నారు. అలాంటి వారికి అన్ని విధాలా అండగా నిలిచి మహిళా సాధికారత సాధనకు దోహదపడాలని పిలుపునిచ్చారు. Women from Andhra Pradesh have gone to greater heights. వాళ్ళని ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్కరు కూడా లైఫ్లో సాధించాలనే తపనతో ముందుకు వెళ్ళాలి. వాళ్ళకి అనుకూలంగా చట్టాలు ఉన్నాయి, వాళ్ళకి హక్కులు ఉన్నాయి. ఆ హక్కుల గురించి అవగాహన పెంచుకొని వాళ్ళకు వచ్చే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతూ మన మహిళా సిబ్బంది అందరికీ కూడా పేరుపైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను, అభినందనలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇంట్లో ఎక్కువ భారం ఉన్నప్పటికీ పని ఒత్తిడి ఒకవైపు, ఇంట్లో పిల్లలు చూసుకోవాలి, భర్తను చూసుకోవాలి, అన్నీ బ్యాలెన్స్ చేస్తూ మీరు అందరూ కూడా చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. అడ్మినిస్ట్రేషన్లో మీ యొక్క పాత్ర చాలా చాలా కీలకం. సో మీ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు జిల్లాంతరం తరఫున కూడా. గ్రామాల్లో రైతులు రసాయనిక మందులు పక్కన పెట్టి సేంద్రియ ఎరువులు వాడడం వల్ల ఆరోగ్యానికి, పంట దిగుబడికి ఎంతో మేలు చేకూరుతుందని రైతులు ఈ విషయాన్ని గ్రహించి ముందుకు సాగాలని ప్రకృతి వ్యవసాయ జిల్లా మేనేజర్ ఆనందరావు తెలిపారు. డెంకడ్ మండలం పూసపేటరేగ భోగపురం మండలంలో శుక్రవారం ఆయన పర్యటించారు. ప్రకృతి వ్యవసాయం ద్వారా రైతులు భూమిని ఖాళీగా ఉంచకుండా ఏదో ఒక పంటను వేయడం వల్ల భూమి భూసారం పెరగడంతో పాటు రైతులకు మేలు చేకూరుతుందని ఆయన పేర్కొన్నారు. జిల్లాలో సుమారు 60,000 ఎకరాలు ఈ వ్యవసాయం కొనసాగిస్తున్నారని ఆయన తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకృతి వ్యవసాయంపై రైతులకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాలని చెప్పడంతో గత ఏడాది డిసెంబర్ నెల నుంచి ప్రారంభించామని 250 గ్రామాల్లో రైతులు వివిధ రకాల పంటలు పండిస్తున్నారని అన్నారు. వీరికి ఐసీఆర్పీలు, టీఐసీలు, ఆర్పీలు పూర్తి స్థాయిలో అవగాహన కల్పిస్తారని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సైంటిస్టు అనిత, ఏఈఓ జి జయలక్ష్మి, సుజాత, ధనలక్ష్మి, లింగం, స్వాతి రైతులు పాల్గొన్నారు. ఎండలు బాగా కాస్తాయి కాబట్టి ఈ ఎండల్లో డైరెక్ట్గా విత్తనాలు నాటితే మొలకెత్తవు కాబట్టి రైతులు ఏం చేస్తారంటే వర్షాధార ప్రాంతాల్లో ముఖ్యంగా రైతులు ఏం చేస్తున్నారు అంటే నేలలన్నింటినీ ఖాళీగా విడిచిపెడుతున్నారు కాబట్టి అలా కాకుండా నేల అలా ఖాళీగా వదిలిపెడితే నేల డైరెక్ట్గా ఎప్పుడైతే వాతావరణానికి ఎక్స్పోజ్ అయిందో ఇందులో ఆర్గానిక్ కార్బనే కావచ్చు, ఇతర సూక్ష్మజీవులే కావచ్చు, అంటే అవన్నీ ఫెర్టిలిటీ పోవడానికి అవకాశం ఉంది. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని, ఎల్‌నినోని దృష్టిలో పెట్టుకొని 365 రోజులు నేలని కప్పి ఉంచితేనే నేల ఆరోగ్యంగా ఉంటుంది. నేలకి ఎరువులు కానీ సహజసిద్ధంగా పోషకాలను తీసుకునే గుణం వస్తుంది దృష్టిలో పెట్టుకొని ఈ 365 రోజులు ఇలాంటి వర్షాభావ పరిస్థితిలో లేకపోతే ఫుల్ రైన్ ఫెడ్ ఫార్మింగ్లోని రైతుల్ని ఏదో ఒక పంట పెట్టించాలి అని చెప్పి విత్తన గుళికల కాన్సెప్ట్ అన్నది ఆలోచించి చేయడం జరిగింది. వచ్చే అబ్జర్వేషన్, టెంపరేచర్ ఎలా ఉంది, వాతావరణం ఎలా ఉంది, ఏ విత్తనం ఎప్పుడు నాటారు, ఎప్పుడు మొలకెత్తినాయి,
ఈ మన దగ్గర మొన్నటి వరకు ప్రకృతి వ్యవసాయం 240 గ్రామాలు 259 వీవోస్లో 60,000 ఎకరాలతో ప్రకృతి వ్యవసాయం జరుగుతోంది. మార్చి 3న జరుపుకునే ప్రపంచ వినికిడి దినోత్సవం సందర్భంగా WHO ఈ సంవత్సరం సమాజాల నుంచి తరగతుల గది వరకు ప్రతి చిన్నారికి వినికిడి సంరక్షణ అనే ఇతివృత్తాన్ని ప్రకటించింది. ఈ సందర్భంగా మెడికవర్ హాస్పిటల్ చెందిన ENT నిపుణులు డాక్టర్ టీవీవి వినయ్ కుమార్ చిన్నారులకు తొందరగా వినికిడి పరీక్షలు చేయాలని సూచించారు. వినికిడి లోపం ఆలస్యంగా గుర్తిస్తే మాటల అభివృద్ధి, చదువు, భావోద్వేగ స్థితి, సామాజిక నైపుణ్యాలపై దీర్ఘకాల ప్రభావం పడవచ్చని ఆయన తెలిపారు. పిలిచినప్పుడు స్పందించకపోవడం, మాటలు స్పష్టంగా రాకపోవడం, అసాధారణ నిశ్శబ్దం వంటి లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకూడదని సూచించారు. కమ్యూనిటీ టు క్లాస్ రూమ్స్ అనగా ఏంటంటే బాలల వయసులోనే ఈ వినికిడి లోపాన్ని అరికట్టడమే WHO ముఖ్య ఉద్దేశం. దాని కాన్సెప్టే అంటే క్లాస్ రూమ్ దశలోనే మన వినికిడి లోపాన్ని నివారించగలిగితే మన కమ్యూనిటీ వరకు అది తీసుకురావక్కర్లేదు. ఆ ఇంపెడెన్స్ ఆడియోమెట్రీ, ప్యూటోన్ ఆడియోమెట్రీ ద్వారా చేసి మన ఆ వినికిడి లోపాన్ని ఎంతో దాని ద్వారా టెస్ట్ ద్వారా చేయొచ్చు. తల్లిదండ్రులు చెవినిప్పి అన్నా లేకపోతే చెవిలో ఇంకేమైనా చెవి దిబ్బడైపోయింది అన్నప్పుడు వెంటనే ENT డాక్టర్ని సంప్రదించాలి. అప్పుడు మేము ENT డాక్టర్స్ మేము ఏం చేస్తామంటే ఇయర్ ఎండోస్కోపీ అంటాం, ఆటో ఎండోస్కోపీ. ఆ ఎండోస్కోపీ విధానం ద్వారా చెవిలో స్కోప్ పెట్టి చెవిలో కర్ణబేర్ ఎలాగుంది, కర్ణబేర్ లోపల ఏమైనా చీమ్ పట్టిందా, లేకపోతే గులుము ఏమైనా దెమ్మ కట్టేసింది, ఇవన్నీ చూసి దాని తర్వాత తద్వారా ఆ గులుము ఏమైనా క్లీన్ చేయడం, చెవిలో ఫ్లూయిడ్ లాంటిది ఏమైనా ఉంటే అది ఎండోస్కోపీ విధానంతో అది క్లీన్ చేయడం, ఇవన్నీ చేస్తాం. వినికిడి లోపం అనేది ఫస్ట్ పుట్టిన 6 నెలల లోపు మనం గ్రహించవచ్చు. పిల్లలు శబ్దాలు చేసినప్పుడు ఏమి తల అటు ఇటు తిప్పకపోయినా, రెస్పాన్స్ ఇవ్వకపోయినా పిల్లల్లో వినబట్టలేదని అర్థం. ఆ పిల్లల్లో అప్పుడు బెరా అనే ఒక టెస్ట్ ఉంటుంది, బ్రెయిన్ స్టెమ్ ఎవోకడ్ రెస్పాన్స్ ఆడియోమెట్రీ అని. ఆ టెస్ట్ చేసి వాళ్ళకి పుట్టు చెవుడు ఉందో లేదో మన ఆ టెస్ట్ ద్వారా మనం నివారించవచ్చు. సో ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ మినిస్ట్రీ ఆఫ్ ఫ్యామిలీ అండ్ హెల్త్ ద్వారా మేము మా మెడికల్ హాస్పిటల్స్లో వినికిడి పరీక్షల్ని అండ్ మరియు ఈ ఎండోస్కోపీ పరీక్షలను కూడా మేము చేస్తున్నాం. ఎండోస్కోపీ పరీక్ష, ఇయర్ ఎండోస్కోపీ అనేది మా మెడికల్ హాస్పిటల్లో మేము ఉచితంగా చేస్తున్నామండి. అండ్ వినికిడి పరీక్ష కూడా మేము 50% రాయితీతో చేస్తున్నాం మా మెడికల్ హాస్పిటల్స్లో. సో వినికిడి చిన్నపిల్లల్లో వినికిడి లోపాలు ఉన్నా, సరిగ్గా వినబడపోయినా, చెవిలో చీమ్ కారుతున్నా, చెవిలో నొప్పి వచ్చినా వెంటనే మీరు దగ్గరున్న ENT డాక్టర్ని కన్సల్ట్ చేసి దానికి సంబంధించిన పరీక్షలు అన్నీ చేయించుకొని దానికి సంబంధించిన ట్రీట్మెంట్ వాడుకొని దాన్ని తద్వారా ఆ చిన్న ప్రాబ్లంని శాశ్వత వినికిడి లోపం కింద దరిచారనివ్వకుండా, వినికిడి మిషన్స్కి వెళ్లకుండా చిన్న ప్రాబ్లంని మెడిసిన్స్ ద్వారానే క్యూర్ చేయడమే ఈ WHO ఈ ప్రపంచ వినికిడి దినోత్సవం యొక్క ముఖ్య ఉద్దేశం. దానికే కమ్యూనిటీ టు క్లాస్ రూమ్స్. కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయంలోని కంప్యూటర్ సైన్స్ విభాగం ఆధ్వర్యంలో 2 రోజుల పాటు నిర్వహించిన జాతీయ సదస్సు మరియు టెక్ ఫెస్ట్ 2026 కార్యక్రమం ఘనంగా ముగిసింది. ముగింపు సభలో తొలుత కంప్యూటర్ సైన్స్ విభాగాధిపతి డాక్టర్ బొంతు కోటయ్య తన ప్రసంగంలో మాట్లాడుతూ విభాగం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వివిధ అకాడమిక్ కార్యక్రమాలు, వర్క్షాప్లు, సెమినార్లు, ఇంటర్న్షిప్ కార్యక్రమాల గురించి వివరించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన డాక్టర్ శివాజీ చంద్రం, మాజీ డైరెక్టర్, డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, భారత ప్రభుత్వం, మాట్లాడుతూ విజ్ఞానం మరియు సాంకేతిక సమాజ అభివృద్ధికి కీలకమని పేర్కొన్నారు. విద్యార్థులు పరిశోధనాత్మక దృక్పథంతో ముందుకు సాగాలని, దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని సూచించారు. విశ్వవిద్యాలయాలు పరిశోధన మరియు సాంకేతికను ప్రోత్సహించే వేదికలుగా నిలవాలని ఆయన పిలుపునిచ్చారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వచ్చే ఏడాదికి పోలవరాన్ని పూర్తి చేసి జాతికి అంకితం చేస్తాం. అసెంబ్లీలో ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చలో సీఎం చంద్రబాబు స్పష్టీకరణ. పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా మహిళా సాధికారత వారోత్సవాలు. పోలీసు ఉద్యోగులు మహిళలకు ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించిన పోలీసు యంత్రాంగం. జిల్లాలో పలు మండలాల్లో పర్యటించిన జిల్లా కలెక్టర్. వరి పంటకు బదులుగా రైతులు ఉద్యాన పంటలు వేయాలని పిలుపు. కలెక్టరేట్ లో ఉత్సాహంగా మహిళా క్రీడా పోటీలు ప్రారంభించిన కలెక్టర్.
మహిళలే సమాజ ప్రగతికి శక్తి అన్న హరీంద్ర ప్రసాద్. వాజీవాతులు ఇంతతో సమాప్తం. నమస్కారం.